ఇంట్లో పోరగాన్లందరూ సన్నబియ్యం కోసం చూస్తుర్రు. అవు మళ్ళా 10 ఏళ్లల్లా కేసీఆర్ గాడు గా దొడ్డు బియ్యమే ఇచ్చిండు. అది కూడా సగం మందికి ఎగ్గొట్టిండు బద్మాష్ గాడు. గాడు మళ్ళా సన్న బియ్యం తింటాడు, మనం మాత్రం దొడ్డు బియ్యం తినాలే. ఏం మడిసిరా ఆడు. అసలు గరీబోళ్ళను మనుషులు లెక్క చూస్తాడా? గదే మరి కాంగ్రెస్ సర్కార్ వచ్చింది, మన బతుకులు బాగుపడుతున్నాయి. ఇక రైతు భరోసా ఇస్తుర్రు, రుణమాఫీ చేసిర్రు, సన్న బియ్యం పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తుండే. సర్కార్ అంటే కాంగ్రెస్ లెక్క ఉండాలి, గరీబోళ్ళ కోసం ఆలోచన చెయ్యాలి. గిడేం చేసిండు? తాగుడు, ఫామ్ హౌస్ లో వండుడు. సిగ్గుండాలి కొడుక్కి. తెలంగాణను కాపాడేటోడు కావాలి, దోసుకునేటోడు కాదు. అవు మళ్ళా ఫ్రీగా మనిషికి 6 కిలోలు కారెట్లు ఎందరి పేర్లుంటే అందరికి అన్ని కిలోలు వస్తాయి. రేపు ఇది ఇచ్చినాక మంగళవారంకి వెళ్ళి తెలంగాణ అంతటి ఇస్తారు సేమ్ ఇట్లనే. కానీ మేము అప్లికేషన్ పెట్టినా కొత్త కారెట్ రాలే, మరి మా సంగతి ఏందంటారా? కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. గదన్నట్టు ఆఫీసర్లు ఫైనల్ చేసిన కాగితంలో పేరుంటే చాలు, అందరి లెక్క మీకు కూడా వస్తాయి. ఇప్పుడు 90 లక్షల కారెట్లుంటే ఇంకో 10 లక్షలు ఇవ్వబోతుందట ఈ గవర్నమెంట్. 2,85,00,000 మందికి ఇప్పుడు వస్తుంటే కొత్తగా 30 లక్షల మందికి ఫాయిదా కాబోతుంది. అంటే 3 కోట్ల మందికి మీద. తెలంగాణ జనాభాలో 185 మందికి రేషన్ కార్డు ఉన్నట్టు వాళ్ళందరికీ సన్న బియ్యం వస్తాయి అన్నట్టు. ఈ రైస్ తో సహా ఇతర నిత్యావసర వస్తువులు కూడా రేషన్ లో క్రమక్రమంగా యాడ్ చేస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. పప్పులు, ఉప్పులు, చింతపండు, ఆ విధంగా అది కూడా. అవు మార్కెట్ లో సరుకు సౌదలు పిటానం పీనమైనందుకు రేషన్ షాపులు అగ్వకు ఇవ్వాలని డిసైడ్ చేసింది సర్కారు. రేవంత్ అన్న గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, పరమేశ్వర గారి నాయకత్వం. ఈ రోజు మల్లాపూర్ లో పలు రేషన్ షాప్ లో సన్న బియ్యం ఏదైతే పంపిణీ చేస్తున్నారో మన గవర్నమెంట్ తరఫున ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో దాంట్లో ఒక్కొక్కటి నెరవేరుస్తూ బస్సు గాని, బియ్యం గాని, రేపు రాజకీయ యువ వికాసం గాని ఇవన్నీ మనమే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నాము. ఈ రోజు సన్న బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలల్లా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నది వాళ్ళందరికీ. అందుకే ప్రతి ఒక్కరికి, మహిళలకి, ఇక్కడికి వచ్చిన అందరికీ దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాకనే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇక ముందు కూడా మీకు ఏవైతే హామీలు ఇచ్చిండో రేవంత్ అన్న